నన్ను కానీ ఎందుకు రాలేదు. తర్వాత ప్రభు మరి ఏంటి అసలు నడిపింపు రావట్లేదని ప్రార్థన గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకో వేరే మాటను తెలియపరిచాడు. నేను దాన్ని ఈ యొక్క కెమెరాలో రికార్డ్ చేసుకున్నాను ఆల్రెడీ ఆ వాక్యాన్ని మాట్లాడి దాన్ని వదిలిపెట్టాను అనమాట. ఆల్రెడీ రికార్డ్ చేశాను కదా, అది అప్లోడ్ చేద్దాంలే అని. అయితే మరలా దేవుడు అదే ఆ వాక్యాన్ని ఎందుకనో ప్రేరేపిస్తూ ఉంటే నాకు అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా దేవుడు ఎందుకని ఆ మాటను మరలా గుర్తు చేశాడో అక్కడ సాక్ష్యం చెప్పాక నాకు అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి మన ఆత్మీయ జీవితాలలో ఏమి కావాలో దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనే సమస్తాన్ని సమకూర్చువాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేద్దాం. మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి ఈ రీతిగా కూడుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. దానికి ఉద్దేశం ఏంటో ప్రభువా నీ బిడ్డలు సాక్ష్యం రూపంలో తెలియపరిచారు. నిజంగా తండ్రి, వారి కుమార్తెను మీరు ఇంతకాలం మీరు కాపాడారు. 19వ సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. యవ్వన ప్రాయంలో ఉంటూ ఉండగా తన బలహీనతలను, తన బడలికలను ప్రతిదానిని మీరే నీ గాయముల చేత తనని స్వస్థపరుస్తూ ఇంతకాలం మీరు సంరక్షించినందుకు వందనాలు. కృతజ్ఞత నిండిన హృదయంతో మరొకసారి ప్రభువా నీ పాదాల చెంత తన యొక్క సంవత్సరం అనే దయాకిరీటాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా నీవే బలపరిచి స్థిరపరచండి. నీ బిడ్డల జీవితాలలో గొప్ప మేలుల చేత నింపమని ప్రార్థన చేస్తూ యవ్వన ప్రాయంలో చదువు యందును జ్ఞానం యందును ఎదగడానికి, మంచి ఉత్తీర్ణత సాధించడానికి ప్రభువా నీ యొక్క బిడ్డల లోక మాలిన్యంలో తను పడిపోకుండా అంటనివ్వకుండా మీరు సంరక్షించి కాపాడమని ప్రార్థన చేస్తూ తనకు మీరు ఇచ్చిన ఈ యొక్క సంవత్సరాన్ని బట్టి కృతజ్ఞతా నిండిన హృదయముతో నీ పాదాల చెంత ప్రార్థిస్తూ అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించడి వేడుకొనిచున్నా పరమ తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఒక మాటను చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్రమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మన వినికిడిలో దేవుడు దీవించును గాక, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఈ విషయాన్ని మనము చాలా అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, దేవుడు నిన్ను నిత్యము నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్న మాట యెహోవా నిన్ను నిత్యము నడిపించును, లేక మనల్ని నడిపించేలాగా మనము అడగాల. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ విషయాన్ని మనము చాలా క్లుప్తంగా, చాలా విశిష్టంగా మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని చేత మనం నడిపించగలిగితే నిజంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు యవ్వన బిడ్డలు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. మనుషుల చేత నడిపించబడకూడదు. ఇంకొక మాట, స్నేహితుల చేత నడిపించబడకూడదు కదండి. స్నేహితులు ప్రేరేపిస్తుంటారు కదా వీళ్ళని, అరే అటు వెళ్దాం, అరే ఇలా చేద్దాం,
అది కాదురా, ఇదైతే మనకు ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీడమ్‌గా ఉండొచ్చు. మనం స్వేచ్ఛగా బ్రతకవచ్చు. మన ఆశలకు ఇక్కడైతే నెరవేర్చుకుంటామని ఎవరు యవ్వన ప్రాయంలో పిల్లలు ఆలోచన చేస్తూ ఉంటారు. కనుకనే ఈ విషయాన్ని మరొకసారి ఆలోచన చేస్తే, ఈరోజు మల్లేశ్వరితో పాటు ఇక్కడున్న ప్రతి ఒక్కరము కూడా మనం ఎలాగ తెలుసా? దేవుని చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. ఎవరి చేత అండి? యెహోవాయే నిన్ను నడిపించును అన్నాడు. హల్లెలూయా. దేవుడు నడిపించగలిగితే ఎలాంటి స్థలాల్లో ఎలా నడిపిస్తాడో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. దానిని మరలా మరలా నేను మననం చేస్తూ ఉన్నాను. నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత నడిపించబడలేకపోతున్నాం. ఇంకొక విషయాన్ని ఆలోచన చేస్తే, దేవుని చేత మనము ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగా నడవలేకపోతున్నాం. అంటే ఆయన ఇచ్చిన ఆ యొక్క ఉద్దేశాలు కావచ్చు, ఆ ప్రణాళికల ప్రకారంగా మనం నడవలేకపోతూ ఉన్నాం. అర్థమవుతుందా? మన 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 ఉద్దేశాలన్నీ ఎలాగున్నాయంటే మన ఇష్ట ప్రకారంగానే ఉంటూ ఉన్నాయి. యవ్వన ప్రాయంలో మొట్టమొదటిగా పిల్లలు ఎలాగంటారంటే, నాకు నచ్చింది నేను చేయాలని ఆశపడతారు కదండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఒకటే ఉంటుంది. ఏంటో తెలుసా? ఇదైతే బాగుంటుందేమో, అది నాకు నచ్చిందండి. ఏండి ఎందుకు నచ్చిందంటే, పలనోడు వెళ్ళాడు కాబట్టి వాడు మంచిగా వెళ్ళాడు కాబట్టి అది అతడు ఆ మార్గం గుండా వెళ్ళి సంతోషించాడు కాబట్టి నేను కూడా వెళ్ళాలని ఆలోచన చేస్తారు. అయితే ఇదిగో మన యొక్క స్వచిత్తం కాదు, అంటే మన సొంత ఉద్దేశాలు కాదు, కానీ మనం దేవుని చేత నడిపించబడాలంట. అందుకని అన్నాడు ఈయన, ఏమన్నా తెలుసా? యెహోవా చేత మీరు నడిపించబడాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవాయే నిన్ను నడిపించును అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ఒక వాగ్దానాన్ని మనం తీసుకుందాం. యెహోవాయే నిన్నేం చేయాలా? నడిపించాలా. దేవునికి స్తోత్రం. అయితే ఏం జరుగుతుందో కొన్ని విషయాలు నేను గుర్తు చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 24వ అధ్యాయం 28వ వచనం అండి. 28వ వచనాన్ని చదువుకుందాం. 24:28. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన ఇంటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానును ఒక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపలనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయాను. దేవునికి స్తోత్రం. ఈ సన్నివేశాన్ని క్లుప్తంగా నేను వివరిస్తాను. లాబాను దగ్గరికి ఒక చిన్నది వెళ్ళింది. ఆ చిన్నదాని పేరు ఏంటంటే రిబ్కా. దేవునికి స్తోత్రం. ఎవరండి? రిబ్కా గురించి మనము ఆదికాండంలోనే ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి మనకు తెలుసు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆలోచన చేస్తే నిజంగా ఇస్సాకు కొరకు సిద్ధపరిచిన రిబ్కా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగూ సిద్ధపడిందో తెలుసా? దేవుని చిత్తానుసారంగా సిద్ధపడింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఎలియాజరు వచ్చాడు. ఎవరి కోసం? తన యజమానుని కుమారుని కొరకు ఒక చిన్నదానిని ఇదిగో పెళ్లి చేయాలి కాబట్టి ఆ చిన్నదానిని తీసుకురమ్మని ఎవరు పంపించారు? అబ్రాహాం పంపించారు. దేవునికి స్తోత్రం. ఎవరు పంపించారండి? అబ్రాహాం. ఎలాగ పంపించాడంటే దేవుని చిత్తానుసారంగా పంపించాడు. ఏమన్నా తెలుసా? ఆయన వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి దేవుడే నిన్ను నడిపించునుగాక అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే దేవుడే ఎలియాజర్ని ఎక్కడికి నడిపించాడు అంటే ఈ యొక్క రిబ్కా దగ్గరికి నడిపించాడు. ఆ రిబ్కా చేసిన పనిని బట్టి ఏమన్నాడంటే, ఇక్కడ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుందంటే, అమ్మా మరి నువ్వు ఏ జనాంగానికి చెందిన దానవు? మరి ఎవరు నువ్వు? ఇదిగో నీ మీద మాకు ఈ ఉద్దేశం ఉన్నది కాబట్టి ఇదిగో నీ ఇంటి వారి దగ్గరికి మమ్మల్ని తోలుకొని వెళ్ళు, మా గురించి వారికి సమాచారం ఇవ్వమన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సొంత ఉద్దేశాన్ని ఆలోచన చేసి ఆమె చెప్పలేదు. తొందరపడి ఏదో కంగారు పడి చేయలేదు. ఏం చేసిందో తెలుసా? ఇదిగో తాను తన యొక్క పెద్దవారికి, అంటే తన ఇంటి వారికి సమాచారం ఇవ్వడానికి పరుగెత్తుకొని పోయింది. అదే కదా 28వ వచనంలో, అంతటా ఆ చిన్నది పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏం చేసిందంట? ఇంటి వారికి తెలియపరిచింది. ఈరోజు
పిల్లల జీవితాల్లో చూస్తున్నట్లయితే వారి సొంత ఉద్దేశాలే కదండి. తల్లిదండ్రులకు చెప్పేవారు ఉన్నారా? ఏమండి? తల్లిదండ్రులు చెప్పినా వినకపోయేవారు ఉన్నారు. ఏమండి? తల్లిదండ్రులు చెప్పినా వినట్లేదు. చూడండి, వింటున్నారా? జాగ్రత్తగా వినాలి యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు. ఏమండి? ఇక్కడ చిన్నది ఎంత చక్కనిది కదండి. రిబ్కా యొక్క జీవితాన్ని చూస్తే ఇదిగో ప్రతి సమాచారాన్ని చక్కగా తల్లిదండ్రులకు చెప్తుందంట. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని చూసి నిజంగా ఇంకా ముచ్చట పడ్డాడు ఎవరు? ఎలియాజర్. నిజంగా నా యొక్క యజమానుని కుమారునికి ఏమో సరైనది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇస్సాకు ఎవరండి? వాగ్దాన పుత్రుడు. దేవునికి స్తోత్రం. చూడండి, రెబెకా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? తన తత్వాన్ని బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి, తన యొక్క జీవిత విలువని బట్టి. కారణం ఏంటో తెలుసా? తన ఉద్దేశాలు తాను నెరవేర్చుకోవడానికి చూడట్లేదు, తల్లిదండ్రుల మాటను వినడానికి ఇష్టపడుతుంది. చూడండి, అందుకని ఏం చేశాడు తెలుసా? దేవుడు సరైన మార్గం గుండా ఎలియాజరును నడిపించి అక్కడికి తీసుకుని వెళ్ళాడంటే రెబెకా దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇదిగో రెబెకా కూడా సరైన మార్గం గుండా వెతుకుతుంది. ఇదిగో ఎలియాజరు కూడా సరైన మార్గంలో వెళ్తున్నాడు. చూడండి, అబ్రాహాము చెప్పిన రీతిగానే ఇదిగో ఆ ఎలియాజరు ప్రయాణం చేస్తున్నాడు. ఇదిగో ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? దేవుడే నిన్ను నడిపిస్తాడు అన్నది. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రకారంగా ఎలియాజర్ నడుస్తున్నాడు కాబట్టి ఇదిగో ఎలియాజర్ని ఎక్కడికి నడిపించాలో దేవుడు అక్కడికి నడిపించాడు. హల్లెలూయా. ఎక్కడ నడిపించాడంట? రెబెకా దగ్గరికి నడిపించాడు. రెబెకా ఎలాంటిదండి? ఏమండి? సుబుద్ధి కలిగిన కన్య. ఏమండి? నిజంగా ఇదిగో ఆ కుటుంబానికి కావలసిన ఆ మంచి కోడలని మనం మాట్లాడవచ్చు. ఎవరికి? అబ్రహాము కుటుంబానికి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏది కూడా చేసేది కాదు. చూడండి, యజమాని చెప్పిందే తప్ప మరి ఏది కూడా తన సొంత ఉద్దేశాలను ఎలియాజరు చేయట్లేదు. అందుకనే దేవుడు వారి ఇరువురిని కూడా అక్కడికి సరైన మార్గంలో నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఒకటే ఉద్దేశం కనపడుతుంది. ఈ సన్నివేశం అంతటిని చూస్తే దేవుడు నడిపిస్తే ఎక్కడ నడిపిస్తాడు తెలుసా? సరైన స్థలానికి నడిపిస్తాడు. ఎక్కడ? సరైన స్థలానికి నడిపిస్తాడు. ఇంకొక మాట చెప్పుకుందాం, దీన్ని ఏమన్నా సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎలా చేస్తామో తెలుసా? మన సొంత ఉద్దేశాలను బట్టి. అందుకని సరైన మార్గం కూడా మనం వెళ్ళలేకపోతూ ఉంటాం కదండి. మన సొంత మార్గంలో వెళ్తూ కొన్నిసార్లు బోర్ల బొక్కలు పడుతూ ఉంటాం. ఆ మార్గంలో పడ్డప్పుడు తెలుస్తుంది ఏంటి? ఇది మంచిది కాదురా నాయన, ఇది మంచిది కాదు, అర్రే పొరపాటున ఇటు వచ్చేసామని. అందుకని మన సొంత ఉద్దేశాలు కాదు, ఏం చేయాలంటే దేవునికి అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడట? సరైన మార్గంలో నడిపిస్తాడు. అర్థమవుతుందా? మీరు చదువుకునే చదువుల్లో కూడా మీ సొంత ఉద్దేశాలు, ఏదో మా యొక్క ఫ్రెండ్ చదివిందంట, బాగుందంట ఆ సబ్జెక్ట్, లేకపోతే ఆ యొక్క విధానంలో చదవాలి, ఆ హాస్టల్లోనే చదువుతా. కొంతమంది ఉంటారు తెలుసు, మా ఫ్రెండ్స్ అంత అక్కడే చదువుతున్నారని పరిగెత్తుకొని పోయి బోర్ల బొక్కలు పడ్డోళ్ళు ఉన్నారు. చదువు లేకుండా ఇంట్లో పోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ప్రమేణ దేవుని బిడ్డలారా, సరైన అవగాహన లేదు. తల్లిదండ్రులు ఏం చెప్తూ ఉంటారు కదా, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అక్కడొద్దు, ఇక్కడొద్దు, మంచి చదువులు మీరు చదవాలి అని ఎంకరేజ్ చేసిన వారు వినరు కొన్నిసార్లు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు ఏం చేయాలి తెలుసా? దేవుని చేత నడిపించబడాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాను? ఏమని వాక్యం తెలపరుస్తుంది? నిన్ను నిత్యము దేవుడే నడిపించాలా అన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఈరోజు ఏం చేయాలి? మనల్ని నిత్యము దేవుడు మనల్ని నడిపించాల. ఎప్పుడు? అప్పుడప్పుడు కాదు, మన ఇష్టం వచ్చినప్పుడు కాదు, నిత్యము. ప్రతి విషయంలోనండి, ప్రతి విషయంలో, నీ ఇంటి విషయంలో కానీ, నీ పంట విషయంలో కానీ, నీ ప్రయాణ విషయంలో కానీ, నీ చదువుల విషయంలో కానీ, నీ ఉద్యోగ విషయాలలో కానీ, నువ్వు పని చేసే ప్రతి పని విషయంలో కూడా ఏం చేయాలి తెలుసా? నిత్యము దేవుడే నిన్ను నడిపించాలా. మనం ఒకవేళ ఆయన నడిపించగలిగితే మన వ్యాపారం అభివృద్ధి అవుతుంది, మన ఇంటిని ఏం చేస్తాడు తెలుసా? అభివృద్ధిలోనికి నడిపిస్తాడు ఆయన. ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడంట. హల్లెలూయా. అర్థమైందా? ఏం చేస్తాడంట? సరైన మార్గంలో నడిపిస్తాడు. అర్థమైందా? మల్లేశ్వరి, నువ్వేం చేయాలంటే సరైన మార్గంలో ఉండాల. అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ చేర్చాలో, ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. లోక పోకడలో మనం ఉండడానికి వెళ్ళాను. దేవునికి అది ఇష్టం కాదు.
ఇస్సాకు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తండ్రికి లోబడ్డాడు. అండ్ తన చిన్నతనం నుండి మనకు తన జీవితం గురించి తెలుసు కదండి. బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళినప్పుడు, అయ్యో నేనెందుకు కూర్చుంటా, ఎందుకు ఆ పాడి మీద పడుకుంటా, ఎందుకు నువ్వు బలి ఇస్తే నేనెందుకు లోబడతానని ఎక్కడ కూడా ఎదురు చెప్పినట్టు లేదు. కట్టెలు మోపండి పట్టుకున్నాడు. ఎలాంటి కట్టెలు మోపో తెలుసా? ఒక మనిషిని దహన బలి ఇచ్చేంత కట్టెల మోపు. అండ్ చిన్నదా? మనిషిని కాల్చడానికి చిన్నది ఎత్తరా? పెద్దది. కానీ అలాంటిది పట్టుకొని కూడా కొండెక్కి వెళ్ళాడు తండ్రి వెనక. అలా లోబడ్డాడు కాబట్టి ఈరోజు దేవుడు సరైన మార్గమును నడిపిస్తూ సరైన సాటి అయిన సహాయాన్ని కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయాలి. మనము దేవుడు నడిపించేదాకా ఒకవేళ మనము ఓపిక కలిగి ఆయన మార్గంలో నడిస్తే ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడంట. ఎక్కడ కూడా నువ్వు పడిపోకుండా, ఎక్కడ కూడా నువ్వు చెడిపోకుండా, ఎక్కడ కూడా నువ్వు పాడైపోకుండా నిన్ను ఏం చేస్తాడు తెలుసా? చక్కని సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుడు నడిపిస్తే ఎక్కడ నడిపిస్తాడంట? సరైన మార్గంలో మనం నడిపిస్తాడు. చూడండి, రెండో విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 36వ చరణం. 18:36 చదువుదామా? 18:36. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా శీలమండలమును బెనకలేదు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఏమని మాట్లాడుతున్నాడండి? నా పాదములకు చోటు ఏంటి? క్షమించాలి, ఎన్నో వచనం చదివారు? 32:2. నాకు బలము ధరింపచేయువాడాయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, ఆయన అన్నాడు, ఆయన ఒకవేళ నడిపించగలిగితే మనకు ఆయన బలమును ధరింపజేసి నడిపించి ఎక్కడికి తీసుకుని వెళ్తాడంట? యథార్థ మార్గంలో మనం నడిపిస్తాడు. మొట్టమొదటిగా ఎలాంటి మార్గంలో నడిపిస్తాడు? సరైన మార్గంలో నడిపిస్తాడు. అర్థమైందా? ఈ పుట్టినరోజుని నువ్వు నేర్చుకోవాలి మల్లేశ్వరి. ఎలాంటి మార్గంలో నడిపిస్తాడంటే ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే, అర్థమైందా? మనం నడిస్తే సరైన మార్గంలో వెళ్ళలేం కదా. వెళ్తామా? వెళ్ళలేం. ఆయన ఒకవేళ పట్టుకొని మనం నడిపిస్తే సరైన మార్గంలో నడిపిస్తాడు. రెండోదిగా యథార్థమైన మార్గం అట. దేవునికి స్తోత్రం. యథార్థత కలిగిన మార్గం. నిజంగా మన యొక్క జీవితాలలో మనం పరిశీలన చేస్తే మనలో యథార్థత కుదువైపోతుంది కదా. నోరు తెరిస్తే ఎప్పుడు నిజం చెప్తుంటావా? మనం యథార్థంగా మాట్లాడతామా? కొద్దిగా గొప్ప మసాలా కలపకుండా చెప్తామా మనం? ఏమండి, ఒక మందిరంలో ఈ చిన్న టెస్ట్ పెట్టారు. ఏ టెస్ట్ అంటే, ఇదిగో ఒక సేవకుడు పిలిచి, ఒక యవనస్తుని పిలిచి, అయ్యా ఇదిగో ఈ మాట నీ చెవిలో చెప్పి పంపిస్తే ఆ చివరకు పోయేసరికి అది తారుమారైపోయింది. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? మనిషికి ఒక మనిషి ఏదో ఒక మసాలా కలిపి చెప్పాలి. ఏమండి, మనిషి ఒక మసాలా కలిపి చెప్పాలి. అర్థమవుతుందా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అండి, నేను ఒక పని చేసిన ఒక స్థలంలో ఒక మాట చెప్పారు. ఎవరంటే, అయ్యా పాపం వాళ్ళిద్దరు బాగా తిట్టుకున్నారంట. అంటే ఒక వ్యక్తికి చెప్పాను, ఒక సహోదరుడికి, సార్ బాగా తిడుతున్నారు, వాళ్ళు బాగా తిట్టుకున్నారని నేను చెప్తే ఆయన బట్టి ఇంకేముంది అసలు, దెబ్బలు అయ్యారు, దెబ్బలు గుద్దులే అయ్యారు అక్కడ అంటున్నారు. అసలు బాగా కొట్టుకున్నారు అంటాను. నేను వచ్చేసరికి అసలు ఈ వార్త స్ప్రెడ్ అయిపోయింది ఈ గుంపులో. దెబ్బలు గుద్దులు అయ్యారట కదా. అంటే ఎవర్రా నాయన ఏ మాట చెప్పింది, ఎవరు చూశారట అంటే పల్లోడు అట. ఓరిని అంక పల్లోడికి నేనే కదరా చెప్పిందని నేను. ఏమయ్యారంట? దెబ్బలు తగిలించుకున్నారట. ఇంకేముంది, అసలు మామూలుగా లేదు, అసలు ఉంటాడో పోతాడో అంటారు. నేను ఊరిని తాసది ఎవర్రా చెప్పింది? ఏదో 2 మాటలు తిట్టుకున్నారని నేను చెప్పాను రా, దాన్ని ఇంత మసాలా కలుపుతారా మీరు? ఏమండి, ఎంతమంది 10 మంది కూడా లేరు అక్కడ. మళ్ళీ ఏమండి, 10 మందిలోనే ఎంత మసాలా కలిసిపోయిందండి. తిట్టుకున్నారంటే పుర్రెలు పోయినాయి అంటుంది ఆయన. ఈరోజు అందుకనే యథార్థత లేదండి. ఏమండి, యథార్థత
లేదు మనిషి జీవితాల్లో. యథార్థత కలిగి యవ్వన పిల్లలు కూడా, అర్థమైందా? మసాలాలు కలపొద్దు, చెప్పిన దానికి లేని దానికి ఉన్నదానికి చైనీస్ మసాలా కలిపినట్టు అడ్డమైన మసాలా కలిపి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం చాలా మిళితమైపోయింది, పాపముతో మిళితమైపోయింది. కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా బ్రతకాలి, యథార్థత కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠము, దేవుడు నడిపించగలిగితే యథార్థతలోనే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యథార్థ మార్గంలో నడిపిస్తాడు, అబద్ధికులుండే మార్గంలో నడిపించడు. ఇదిగో ముళ్ళబాటలో నడిపించడు. ఇంకో మాట చెప్పాలంటే మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సరైన స్థలానికి చేర్చడానికి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పుట్టినరోజు నాడున సరైన స్థలంలో సరైన మార్గంలో నడుస్తూ తను ఏం చేయాలి తెలుసా? యథార్థ మార్గంలో నడిపించబడును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మూడో విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 14:13. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని ఒకవేళ మనం ఏమి అడిగినను తండ్రి దానిని, తండ్రి మహిమార్థముగా కుమారుడు మనకేం చేస్తాడు? అందిస్తాడు. చూడండి, మనము దేవుని యందు ఉండి మనము ఒకవేళ ఆయన చేత నడిపించబడితే, ఇక్కడ అంటున్నాడు తండ్రి కుమారుని పంపి ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎక్కడండి? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యమైన మార్గములో మనల్ని ఏం చేస్తాడంటే తండ్రి పక్షాన ఉండి ఏం చేస్తాడు? కుమారుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని యందుండి అడగాల. హల్లెలూయా. అదే అన్నాడు ఏమని ఇక్కడ? మీరు నా నామమందు లేక నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరుచబడుటకై దానిని చేయును. హల్లెలూయా. అండి, పిల్లలు కానీ మనం కానీ ప్రార్థన చేసేటప్పుడు ఎలాగంట తండ్రి మహిమార్థంగా మనం అడగాల. హల్లెలూయా. అప్పుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఆయన నిత్యము మనతో ఉండి ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మనలో సర్వసత్యము లేదండి. లోకానుసారమైన ఆ మిళితమై ఉన్న పాపం మనలో నింపబడదు. కాబట్టి మనము దేవుని యందుండి ఆయన చేత నిత్యము నడిపించబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 7:17. ప్రకటన 7వ అధ్యాయం. యాలయనగా ఆ సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. దేవునికి స్తోత్రం. దేవుని చేత నడిపించబడగలిగితే ఏమంటున్నాడంటే వారి మధ్యుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయ్యుండును. వారిని ఎక్కడ నడిపిస్తుందంట? జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపిస్తుంది. చూడండి, జీవజలముల యొక్క బుగ్గ యొద్దకు నడిపిస్తుంది. అంటే చూడండి, ఆయన నడిపించగలిగితే జీవజలము యొద్దకు నడిపిస్తాడు. అక్కడ మనకు ఎన్నడూ దాహం ఉండదు. దేవునికి స్తోత్రం. ఎన్నడూ మనము దాహము కొని ఉండం. ఎన్నడూ మనము ఇదిగో ఆకలితో కానీ దప్పికలతో కానీ మనము అల్లాడిపోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మనకి గొర్రె పిల్లే కాపరి అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన ఉద్దేశాల ప్రకారంగా
మన తలంపుల ప్రకారం మనం నడిచామనుకోండి, ఎలాగుంటుంది? కరువు ఉంటుంది, ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటాయి. ఏముంటాయండి? ఎక్కడ లేని శ్రమలు మన జీవితంలో వస్తాయి కదండి. మనం అందుకని అంటాను, మన స్వయంకృత అపరాధాల వల్ల ఎన్నో శ్రమలు పడిపోతూ ఉంటాం. ఎంతగానో శ్రమ పడిపోతూ ఉంటాం. చూడండి, చాలామందిని అయ్యో నేను కంగారు పడి ఇదిగో ఈ యొక్క పని చేయకుండా ఉంటే బాగుండేది తొందర. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనలు కొన్నిసార్లు వస్తుంటాయి కదా. వస్తాయా రాదా? అండ్ కొన్నిసార్లు కొన్ని పనులు ఉంటాయి మనం చేయకూడదు అనుకుంటాం, కానీ తొందరపడి చేసేస్తాం. ఎవరు చెప్పారు కదా అని చెప్పుడు మాటలను చేసేస్తాం. అలాంటప్పుడు మన యొక్క హృదయంలో కొంత వేదన మిగిలిపోయి ఉంటుంది. నష్టం కలిగినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు ఆ పరిస్థితులను బట్టి మన యొక్క హృదయాలలో వేదనే తప్ప ప్రశాంతత, నెమ్మది ఉండదు. అలాంటప్పుడు అనిపిస్తుంది, అయ్యా అనవసరంగా తొందరపడ్డానే, అయ్యో అనవసరంగా దేవునికి వ్యతిరేకంగా చేశానే, అయ్యో దేవుని గాయపరిచానే అని కొన్నిసార్లు వేదన పడుతూ ఉంటాం. అందుకనే మనం దేవుని చేత నడిపించబడాలి. ఉదయం లేవగానే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ చేత మాత్రమే నేను నడిపించాలి. ఈ రోజంతా నీ నీ ద్వారా నడిపించబడాలి. ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా నీ ద్వారానే నడిపించబడాలి. ఏ పని చేయాలో నీ ద్వారానే చేయబడాలి ప్రభువా. నీ చిత్తానుసారంగా జరిగించబడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవుడు కోరుకునేది అది. మనము ఆయన చేతికి అప్పగిస్తే చాలు. మన హృదయ వాంఛలు ఎరిగిన వాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీకేం కావాలో తెలుసు దేవునికి. అర్థమవుతుందా? నీకేం కావాలో తెలుసు. ఆయన చేయడానికి ఇష్టపడతాడు, ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ మనం కొన్నిసార్లు తొందరపడి, అమ్మో ఆడికి చెప్తే ఏమైపోద్దో, అమ్మకి చెప్తే ఏమంటుందో, నాన్నకి చెప్తే ఏమంటుందో కదా. కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తుంటాం. ప్రతిదీ దేవునికి చెప్పు. ఏం కావాలో దేవుడు నీ హృదయవాంఛలు ఎరిగినవాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆ హృదయవాంఛలు ఎరిగిన దేవుడు నీ యొక్క ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యము చొప్పున తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన సన్నిధి మన తోడు రావాలా. ఎప్పుడు వస్తుందండి? ఆయన చేత నడిపించబడితేనే. అందుకనే ఏమన్నాడంటే, అయ్యా నీ సన్నిధి రాకపోతే నేను ముందుకు వెళ్ళను. అయ్యా అదేం లేదు, నువ్వు పద నేను వస్తాలే అన్నా సరే వదిలిపెట్టాడా? లేదు, నువ్వు వస్తేనే తప్ప, నువ్వు నడిపిస్తేనే తప్ప మేము ముందుకు కొనసాగము అన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనము కూడా ఆ మాట చెప్పాలి. ప్రభువా నువ్వు నడిపిస్తేనే తప్ప నేను ముందుకు వెళ్ళలేను, సహాయం చేయి, నువ్వే నడిపించు అని అడిగితే తప్ప దేవుడు మనల్ని నడిపించడు. కాబట్టి మన ఇష్టానుసారంగా ఎక్కడ కూడా ప్రవర్తించొద్దండి. మన ఇష్టాన్ని ఎక్కడ నెరవేర్చుకోవడం ప్రయత్నం చేయొద్దు. కానీ మన ఇష్టాలను ఆయన నెరవేర్చగలిగిన వాడు. హల్లెలూయా. అదేంటో తెలుసా? మనము పాపములో పడిపోకుండా మన ఇష్టాన్ని ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈరోజు మల్లేశ్వరి కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని చేత నడిపించబడాలి. అర్థమైందా? సొంత ఉద్దేశాలు కాదు. ఏంటి, కొన్నిసార్లు అమ్మా నాన్నలు చెప్తుంటారు, అమ్మో నీవు చెప్తే నేను అస్సలే చేయాలంటారు కదా. మా నాన్న చెప్తే నేను అస్సలు చేయను, మా అమ్మ చెప్తే అస్సలు చేయను కదా. కొన్నిసార్లు అమ్మా నాన్నలు చెప్పింది చేయరు, కానీ మిగతా ఎవరు చెప్పినా చేస్తారు. ఏమండి, అమ్మా నాన్న చెప్పిందే చెయ్యరు కదా. వాక్యం చెప్పిందే చెయ్యరు, మిగతా ఏదైనా చేస్తారు. అబ్బా చాలా తొందరపడి కొంతమంది అంటుంటారు, అని నా మాట విన్నాడు కానీ నీ మాట ఎట్టన్నాడు రాయుడు. ఏమండి, మామూలు మొండోడా ఈడు, మామూలు మొండిదా, మా ఇంట్లో పైసా పని చేయదు. అబ్బా చుట్టం సూపుకి ఇంటికి వెళ్తే, ఎవరి దగ్గరికి వెళ్తే మాత్రం గొడ్డు సాకిరి చేస్తుంది అంటారా. ఏమండి, నా చిన్నప్పుడు అండి ఇంటికాడ పని చేసేది కాదు, కానీ బడికి వెళ్ళి మరి కూలికి వెళ్ళేటోని. అర్థమైందా? కాలేజీ చేసేటప్పుడు కూడా అంతే. ఐటీఐ కాలేజీ చేసేటప్పుడు భద్రాచలంలో 4-5 రోజులు ఒకవేళ కాలేజీకి వెళ్ళినా ఈజీగా 2-3 రోజులు బడికి ఖచ్చితంగా డుమ్మా కొట్టి స్లాపులు పోయడానికి పనికి వెళ్ళేటోడు. అర్థమైందా? స్లాపులు పోయడానికి ముఠా ఉంటుంది కదా, ఇక స్లాపులు పోయడానికి ఎప్పుడు స్లాపులు పోయడానికి చేతులను బొబ్బలు ఎక్కిరా సరే వదిలిపెట్టేది లేదు. ఇంటికి వస్తే పని ముట్టుకునేది లేదు. ఏమండి, ఏదో అంటారు కదా, ఈ పుల్ల అవతలకి ఎట్టదు ఇది అని, యువతల పుల్ల అవతల ఎట్టదా.
అలాంటి వాళ్ళు ఉన్నాం కదా కొన్నిసార్లు మన జీవితాల్లో. అందుకనే అమ్మ నాన్నలు చెప్పింది చేయరు కానీ ఎవరు చెప్పినా చేస్తాం. కాబట్టి దేవుడు చెప్పింది చేయాలి. తల్లిదండ్రులు చెప్పినట్లుగా చేయాలి. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని మన ఎడల నెరవేర్చి ఏం చేస్తాడంటే ఆయన మనల్ని తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మల్లేశ్వరి జీవితంలో కూడా దేవుడు తన ద్వారా, దేవుని ద్వారా ఏం చేయబడాలి? మల్లేశ్వరి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే సరైన మార్గంలో నడుస్తుంది. ఒకవేళ ఆమె ఏమి అవ్వాలని ఆశపడుతుందో చదివి దేవుడు ఆ గమ్యానికి చేరుస్తాడు. అర్థమైందా? ఏమైనా ఆశ ఉందా ఏమైనా అవ్వాలని? చదువురేమంతాను అయ్య గారు, ఇక చడత్కన్నా చదువురేమంతాను. దానికి కాదు, చదివి ఏం సాధించాలో అది ఉండాలి గురి. అర్థమైందా? గురి లేని ప్రయాణం చేయకూడదు. అర్థమైందా? మీకు గురి కలిగి ఉండాల. ఆ గురి చేరాలంటే నేనేం చేయాలి, ఇప్పుడు నుండి ఎలా చదవాలా, అది ఆ గురి ఉండాలి. అర్థమైందా? వెనక నిద్ర కూడా మీకు గురి ఉండాల. ఒకవేళ ఏమంటారు, స్పోర్ట్స్లో ఒకవేళ నైపుణ్యత ఉందనుకోండి, దాంట్లో ఎక్కడికి చేరాలో అక్కడికి ఆ నైపుణ్యత సాధించాలి. అర్థమైందా? లేకపోతే మా టీం అంతా తుక్కు తుక్కు కొట్టించుకొని వచ్చింది, ఓడిపోయి వచ్చింది మొన్న పోయి. కారణం ఏంటంటే గురి లేదు, ప్రాక్టీస్ లేదు. అండ్ గురి లేనప్పుడు ఏమైంది? గుడ్డి గొర్రె ఎక్కడ పోయి దబేలు మన గోతిలో పడ్డదట. కాబట్టి మన గమ్యం మనకు తెలిసి ఉండాలి. అర్థమైంది? గురి పెట్టుకోండి, నేను డాక్టర్ అవ్వాలో, పోలీస్ అవ్వాలో, స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలో, ఇంకా మంచి మంచి ఉన్నాయి కదా, ఇది కావాలా అని ఆ గురి ఉండాలి. అది ఉంటే తప్ప గమ్యం చేరలేదు. దాని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను అక్కడికి చేర్చు. అక్కడ చేర్చగలిగితే దేవా నీకు మహిమ వస్తుంది అంటే, నీకు మహిమ వచ్చేలాగా నేను బ్రతుకుతాను ప్రభువా అని మనము ఒక చిన్న తీర్మానం తీసుకొని ప్రార్థన చేయాలి. ఓకేనా? ఈరోజు నువ్వు చిన్న తీర్మానం తీసుకోవాలి. ప్రభువా నువ్వు ఇచ్చిన సంవత్సరాన్ని ఖచ్చితంగా నేను ఈ రీతిగా నడిపించబడుతున్నాయి నీ ద్వారా అని తీర్మానం తీసుకొని, ఓకేనా? మంచిదే. నువ్వు ఏం కోరుకోలేదంటే మరి మీ అమ్మ బాలేగా పొగిడింది మరి నీ గురించి. మంచిదే. పిల్లలు ఎందుకంటే ఇది కావాలి అది కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ కోరుకోలేని వాళ్ళు తల్లిదండ్రులకి పరిస్థితి వారు తెలుసుకొని కొంతమంది బాధ్యతగా వ్యవహరిస్తారు. అలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటే మంచిదే. కానీ ఈరోజు పిల్లలు అలాగే లేరు. ఏమండి? తల్లిదండ్రులని మీరు సచ్చైనా నాకు అది పెట్టాలనేటోళ్ళు. ఏమండి? అరే ఇది నేను అప్పులు పాలవుతారా అంటేనంట ఆడేం లేదంట. 3-4 లక్షలు పెట్టి బండి కొనిచ్చిందంట. 2-3 రోజు చచ్చిపోయాను. ఆ బండి పోయే, ఆ 3 లక్షలు పోయే, ప్రాణం పోయే. ఆ తండ్రి ఏమంటుంది తెలుసా వేదన పడుతూ, చెబితే ఏం లేదండి, ఏం చేయను, ఇప్పుడు పోయి చచ్చిపోయాడు. ఎవరికి బాధ్యత? ఎవరు బాధ్యులు దానికి? ఎవరు బాధ్యులు? చెప్తే ఏం లేదండి. కాబట్టి అలాంటి విషయాలు కాదు. తల్లిదండ్రుల బాధ్యత ఏంటో వారికి గుర్తెరిగి వారు ఎలాగ జీవిస్తున్నారో దాన్ని గుర్తెరిగి బిడలుగా ఒక క్రమ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా తల్లిదండ్రుల పక్షాన వారు నిలబడాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అప్పుడు బిడల యొక్క బాధ్యత నిజంగా దేవుడు చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కొద్ది మాటలను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మల్లేశ్వరి జీవితంలో దేవుడు ఈ రీతిగా నడిపించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి తలలు వంచినట్లయితే ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఈరోజు ఈ రాత్రి మల్లేశ్వరి కూడా తన పుట్టినరోజును బట్టి తాను ఒక చిన్న తీర్మానం, ప్రభువా నేను నిత్యము నీ ద్వారా నడిపించబడతానయ్యా. తండ్రి నన్ను నీవు ఏ స్థలానికి నడిపించాలనుకుంటున్నావో నీవైతేనే సరైన మార్గము కూడా నన్ను నడిపిస్తావయ్యా. నీవైతేనే అయ్యా నన్ను ప్రభువా ఒక మంచి యథార్థమైన మార్గములు నడిపిస్తావయ్యా. నీవైతేనే నన్ను సర్వ సత్యములో నడిపిస్తావయ్యా. అయ్యా నీవైతేనే జీవ జలములో బుగ్గ యొద్దకు, అయ్యా కేవలం ఏదో కొండ దగ్గరకు ఆ జీవజలం కొంత దొరికే స్థలమును కాదు, కానీ అయా నీవు బుగ్గ యొద్దకే ఊట యొద్దకే నన్ను నడిపిస్తానన్నావు ప్రభువా. కాబట్టి నేను తీర్మానం తీసుకుంటున్నాను, నీతో నీవు నడిపించినట్లుగా నడుస్తానయ్యా అని ప్రార్థన చేస్తావా తల్లి? ప్రార్థన చేస్తావా అన్నా?
ఒక చిన్న తీర్మానం తీసుకో. తన పుట్టినరోజున నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆ చిన్న తీర్మానాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబము నేను నిత్యము దేవుని చేత నడిపించబడతాం, అలాగే ఆయనకు అప్పగించుకుంటామని ప్రార్థన చేస్తావా? మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో చక్కని విషయాలు ప్రభువా మీరు మాట్లాడారు. నిజంగా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడారు. నిజంగా మీరు విడువని దేవుడివి, ఎడబాయని వాడవు. అయినప్పటికీ మమ్మల్ని ప్రభువా నిత్యము నడిపించడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు. నిత్యము మమ్మల్ని ముందుకు కొనసాగింప చేయడానికి నిజముగా ప్రభువా చెయ్యి పట్టి వెన్ను తట్టి మేము పడిపోకుండా నడిపించడానికి, మేము నడవడానికి మీరు నిత్యము మాతో ఉండి నడిపించడానికి మీరు ఈరోజు వాగ్దానం చేశారు ప్రభువా. కాబట్టి ఆ వాగ్దానాన్ని మేము మా జీవిత